నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆధార్ సవరణలకు ఎటువంటి నోటరీ అఫిడవిట్ అవసరం లేదు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. అభివృద్ధికి అడ్డుపడడం సరికాదు. తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు మాధవరెడ్డి. భక్తి శ్రద్ధలతో సామూహికంగా ఏకాదశి నోములు. తమకు వసతులు కల్పించాలి. టిట్కో గృహాల నివాస ప్రజల డిమాండ్. ఐటీఐలో జాబ్ మేళా. వార్తలోని వివరాలు. రెవెన్యూ సమస్యల పరిష్కారం పట్ల తహసీల్దార్లు సత్వరమే స్పందించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పలమనేరు ఆర్డీఓ కార్యాలయం నందు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరితో కలిసి కుప్పం, పలమనేరు నియోజకవర్గాల ఆర్డీఓలు, తహసీల్దార్లు మరియు డిప్యూటీ తహసీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాధారణ బదిలీలు 2024 తర్వాత తహసీల్దార్లు అందరూ తమ మండలాల్లోని క్షేత్రస్థాయిలో పర్యటించి రెవెన్యూ అంశాలపై పూర్తి అవగాహన చేసుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. కోర్టు కేసులకు సంబంధించి వెంటనే స్పందించి అందుకు సంబంధించిన రికార్డులను సిద్ధం చేసుకుని వివరాలను కోర్టులో ఫైల్ చేయాలన్నారు. తహసీల్దార్లు వ్యక్తిగతంగా కోర్టు కేసుల్లో హాజరు కావాలని, లేని పక్షంలో డిప్యూటీ తహసీల్దార్, మండల సర్వేయర్లు హాజరై పరిష్కరించాలని ఆదేశించారు. ఆర్ఓఆర్ అప్పీల్స్ ను ప్రతి వారం కనీసం 5 నుంచి 10 కేసులను పరిష్కరించాలని, యాక్టివ్ కేసులకు ప్రాధాన్యతను ఇవ్వాలని, రీసర్వే, గ్రామ సభలు 90% ఎక్స్టెంట్ మరియు జాయింట్ ఎల్పిఎంల ఫిర్యాదులు వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. సకాలంలో మ్యూటేషన్ దరఖాస్తులు క్లియర్ చేయాలని, గూగుల్ మీట్ల ద్వారా హియరింగ్స్ చేయవచ్చని, విచారణకు హాజరు కావడానికి ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం లేదని తెలిపారు. రెవెన్యూ ఫిర్యాదులను పరిష్కరించడానికి 3 నెలల షెడ్యూళ్లను రూపొందించి స్థిరమైన పరిష్కారాల కోసం బృందాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, పలమనేరు, కుప్పం ఆర్డీఓలు భవానీ, శ్రీనివాసరాజు, డిఎస్ఓ శంకర్, తహసీల్దార్లు, డిటీలు పాల్గొన్నారు. తాము నివాసం ఉంటున్న ప్రాంతాలలో సౌకర్యాలు లేవు. వసతులకు ఆమెడు దూరం. ఎవరికి చెప్పాలో తెలియదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుంగనూరు మండలం గూడూరుపల్లి సమీపాన గల ఏపీ టిట్కో గృహ సముదాయాల్లో ఉన్న సుమారు 300 కుటుంబాల వారు మంగళవారం తహసీల్దార్ కార్యాలయానికి మూకుమ్మడిగా వచ్చారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. తర్వాత విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ప్రతి నెల రేషన్ బండి కానీ టౌన్లో ఉండే పాతగా ఉండే వచ్చి పోవాలంటే కష్టంగా ఉంది సార్. దారి ఉంది సార్, అక్కడ అవైలబుల్ లేదు, పర్మిషన్ లేదు అంటున్నారు. అవును సార్, దాంతో డిస్ట్రిబ్యూషన్ పాయింట్ పెట్టాలి. మళ్ళీ గ్యాస్ సిలిండర్స్ కూడా మాకు రావడం లేదు. స్ట్రీట్ లైట్స్ కూడా చాలా వరకు ఇబ్బందికరంగా ఉంది. చాలా బాధపడుతున్నారు. పెన్షనర్స్ ఆరు మాటలు వచ్చిండాను. నాకు ఈ బీ మొక్కలు ఉండిపోయింటాను. వచ్చి మీ ఇంటి దగ్గర వేసే విధంగా చర్యలు తీసుకుంటాము. మీ సమస్యలు ఇంకేదైనా అదర్ డిపార్ట్మెంట్ రాదు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ రేషన్ బియ్యం అందించే వాహనం రాదు, పెన్షన్లు ఇవ్వరు, పట్టణంలోకి వచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి. దీంతో వృద్ధులు, చిన్నపిల్లల తల్లులు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పారిశుద్ధ్యం, వీధి దీపాలు లేవని వారు పడుతున్న ఇబ్బందులను వివరించారు. నేను టిట్కో హౌసెస్లో A16 బ్లాక్లో G4 ఇంట్లో ఉంటున్నాను. నాతో పాటు అదే అపార్ట్మెంట్స్లో ఒక 500 కాపురాలు దాకా ఉన్నాయి. సుమారు 500 కాపురాలు అయితే ఉన్నాయి. అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేకుండా ప్రతి నెల భీమ్ బండికి టౌన్లోకి రావాల్సి వస్తుంది.
దాంతోపాటు గ్యాస్ బండికి కూడా గ్యాస్ కోసమైనా కూడా టౌన్లోకి రావాలి, వచ్చి ప్రతి ఒక్క సౌకర్యం కూడా పెన్షనర్కి అయితే వీధి లైట్ల కోసము చాలా ఇబ్బందులు ఇక్కట్లు పడుతున్నాం కాబట్టి ఆ సమస్యని మాకు దూరం చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు అర్జీ రూపంలో మాతో పాటు ఉండే వాళ్ళందరం కలిసి ఎంఆర్ఓ సార్కి సమర్పించడం జరిగింది. కావున మీరు మాకు దయచేసి సహకరించి సౌకర్యం చేపిస్తారని కోరుకుంటున్నాం. 9వ నెంబర్ ఫ్లాటు 7వ నెంబర్ ఇల్లు మాకు భీమా రావటం లేదు, భీమా అందగడలేదు, పింఛను అందగడలేదు, గ్యాస్ అందగడలేదు. దానికి తల్లి ఎవరో తండ్రి ఎవరో ఆ ఫ్లాట్ మాకు తెలియదు. అది బిడ్డకి తల్లి తండ్రి లేని బిడ్డలు మేము. మాకు ఎవరిస్తారో ఎవరెవరో మాకు అదే తెలీదు. పోతే 3 మాటలు వచ్చిండాను. భీమ్ బండి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడు. మాకాల నొప్పులు నాకు ఈ భీమే వద్దు, నాకు వేసేది 5 కేజీలు, ఈ భీమే వద్దు అని ఉండిపోయిండాను. పోతే బాత్రూముల్లో నీళ్ళంతా ఇండ్లులోకి వచ్చేస్తూ ఉన్నాయి. బాత్రూముల్లో నీళ్ళంతా ఇండ్లులోకి వచ్చేస్తూ ఉన్నాయి. బయట పోదామంటే అడుగు పెట్టిన పాములు ఆ అడుగులు గొట్లు అంతా కొట్టేసి ఈ పాములు ఎల్లబారి ఇచ్చిండాయి. లైట్లతో ఇక్కడ లేదు. అడేనా 1.5 లైట్ వేసిండారు. ఇది ఎవరికి చెప్పాలో ఏమో మాకు తెలియదు. నా పేరు ఐషా, 32వ లైట్ లేదు, మా ఈద్లో లైట్లే లేదు. చిన్న బిడ్డలు ఉన్నది, పాములు ఎక్కువ తిరుగుతున్నాయి. భీమ్కి రావాలంటే కూడా పిల్లలకి వేసుకొని ఊర్లోకే రావాలా, స్కూల్కి వదిలేకపోవాలంటే కూడా గుడలపల్లికే పోవాలా. లైట్లు లేదు, కాలువలు ఎత్తలేదు, పాములు ఓని తిరుగుతున్నాయి. పిల్లలకి బయట పంపించాలంటే భయం అవుతుంది. 12వ నెంబర్ ఉండేది పింఛన్ వచ్చి తీసుకోవాలి సార్, డేవిడ్ కాలేజీకి వచ్చి తీసుకోవాలి. నా పేరు కే సునీత, 23A ఉండేది, S2లో ఉండేది. నాకు హ్యాండిక్యాప్స్ చెయ్యి కాళ్ళు లేదు, సరిగా పింఛన్ రాదు, రేషన్ కార్డు లేదు. ఎవరు ఏం పట్టించుకున్నా తిరిగి సాల్ అయిపోతుంది. 15,000 20,000 ఇచ్చి సర్టిఫికేట్లు అంతా రెడీ చేసిండాను. ఎవరు చేసినా నాకు తెలీదు అంటూ ఉండరు. ఏమన్నా హెల్ప్ చేసి నాకేమన్నా సౌకర్యం చేసియండి దయచేసి ప్లీజ్. మండల అభివృద్ధికి సహకరించాల్సిన స్థానిక ప్రజాప్రతినిధులే అభివృద్ధి జరగకుండా అడ్డుకోవడం సరికాదని పొంగనూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక మండల కార్యాలయ సమావేశం హాల్లో కూటమి నాయకులు కలిసి సమావేశమయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాలలో జరగాల్సిన అభివృద్ధి పనులకు వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డుపడడం సరికాదన్నారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ గెలుపు ఎలాంటిదో ప్రజలందరికీ తెలుసన్నారు. నామినేషన్ల నాడు మీరు చేసిన పరాకాష్ట వీడియోలు త్వరలోనే ఒక్కొక్కటిగా విడుదల చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకుడు సివిరెడ్డి, బీసీ సంఘ నాయకుడు సెమిపతి, కూటమి నాయకులు విరూపాక్షి, ప్రసాద్ స్వామి, కృష్ణనాయక్, వెంకటరమణ యాదవ్, గాజుల నరేష్, గంగాధర్, చైతన్య రాయల్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనకు మండల మీట్ జరిగి దాదాపు 10 రోజులుగా వస్తూ ఉంది. ఇంతవరకు అజెండా పాస్ చేయాల. అభివృద్ధిని అడ్డుకునేదానికే చూస్తూ ఉన్నారు వీళ్ళు. ఎంతటానికి పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ఈరోజు అభివృద్ధి చేయాలని చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ కొంతమంది నాయకులు ఫీల్డ్ అసిస్టెంట్లను బెదిరిస్తూ ఉన్నారంట. అప్పుడే ఉపాధి హామీ అనేది కూలీలకి మంది దాంట్లో ఈ మండలము కరువు మండలంగా ప్రకటించినారు కాబట్టి కొంచెం ఉపాధి హామీ పనులు ఎక్కువ జరుగుతాయి. అలాగే వాటర్ షెడ్లో కొన్ని పనులు వచ్చినాయి, వాటిలో భాగం కావాలంట. ఉపాధి హామీ పనుల్లో భాగం కావాలంట. ఇరిగేషన్ పనుల్లో భాగం కావాలంట. మీరు ఏ విధంగా సర్పంచ్లు అయినారు, ఎంపీటీసీలు అయినారు, ఎంపీపీ జడ్పీటీసీలు అయినారు అనేది ప్రతి ఒక్కరికి పొంగనూరు కాన్స్టిట్యూషనే కాదు మొత్తం స్టేట్ వైడ్ తెలుసు ఈ విషయం. అది గుర్తుపెట్టుకోకుండా వీళ్ళు మేమేదో 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, ఆ రోజు ఎట్లా జరుగుతుందో ఈ రోజు అట్లా జరగాలంటే ఇప్పుడు కుదరదు అది. ఎందుకంటే మేము ఆ రోజు నుంచి జరిగిన సబ్జెక్టులంతా మొత్తం తీస్తూ ఉన్నాం. మా దగ్గర విజువల్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. వాటినన్నింటినీ బయట తీసి ఒక వారం 10 రోజుల్లో మేము కూడా షెడ్యూల్ ప్రకారం ఏం జరిగింది, నామినేషన్లప్పుడు నామినేషన్లు చించినారు, ఆ రోజు అరాచకం చేసినారు, ఎవరు చేసినారు, ఎందుకు చేసినారు అనేది మళ్ళీ మేము ఫస్ట్ నుండి లాగుతూ ఉన్నాం. అలాగే 1,36,00,000 వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ ఫ్రాడ్ జరిగింది. దాన్ని ఇంతవరకు ఏ వైసీపీ నాయకుడైనా ఖండించినాడా? లేక ఖండించకపోగా మండల పార్టీలో ఉంటారు కదా, ఎంపీపీ రేంజ్లో, జడ్పీటీసీ రేంజ్లో వీళ్ళెవరో ఉంటారు. కనీసం ఏం జరిగింది అది
ఆ 1,36,00,000 ఎవరు తిన్నారు? ఎక్కడ పోయినది? ఒక ఆఫీసర్ చేసే పని అయినది. 1,36,00,000 తినేస్తారు ఒక మనిషి. దీని మీద లోతుగా పోవాలని మేము అనుకుంటున్నాం. అదే కాకుండా ఎంఆర్ఓ ఆఫీస్లో ఈరోజు ఏ ఒక్కరు వచ్చినా నా బుక్కులు లేవు, నా 1B లేదు, నా భూమి వాళ్ళు లాగేసినారు, నా భూమి వీళ్ళు లాగేసినారు, ఒక్కొక్క పట్టా పైన 2-3 ఇచ్చేసినారు 1Bలు. ఎక్కడ చూసినా ప్లాట్లు వేసినారు. ఆ ప్లాట్లలో కూడా ఎట్లుందంటే పేపర్ ఉంటుంది, సైట్లో పోయి కొలిస్తే సైట్ ఉండదు, పేపర్లు మాత్రం ఉన్నాయి. అది ఎంతమంది ఫ్రాడ్ చేసినారు? దీనికి కారణం ఏమి? దీన్నంతా లోతుగా పరిశీలించాలనుకొని, అంతేకాకుండా నామినేషన్ టైంలో ఈ పంచాయతీ సెక్రటరీలు ఇబ్బందులు పెట్టేసి అరెస్ట్ అయిన వాళ్ళకి జామీందారులకి జామీన్ వివరాలన్నీ కూడా రాకుండా చేసినారు. వాళ్ళని లీవ్ పెట్టి వెళ్ళిపోమని చెప్పేది, ఆఫీసర్లను బెదిరించేది, ఇవంతా మా దగ్గర వాయిస్ రికార్డులు ఉన్నాయి, వీడియో రికార్డులు ఉన్నాయి. వాటినన్నింటిని కూడా బయట పెడతాం అనుకుంటున్నాం. జామీన్ సర్టిఫికెట్ ఇచ్చేదానికి కూడా వాళ్ళు అంత ఇబ్బంది పెట్టినారు. వాటినంతా కూడా మేము కూడా లిస్ట్ రెడీ చేసినాం. మేము కూడా తొందరలో వాటిని బయట పెడతాం. ఒక ఎస్పీ రేంజ్లో, ఒక హోమ్ మినిస్టర్ రేంజ్లో పోవాలనుకుంటున్నాం. మా చల్లా బాబన్న గారు అనుమతి తీసుకొని కంప్లీట్ చేయాలని రెడీగా ఉన్నాం. ఇప్పటికన్నా వీళ్ళకి ఏమాత్రం మానవత్వం ఉంటే ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళకి ఏమైనా వర్క్ ఇచ్చినామా? ఈరోజు మనకు వర్క్ అడిగేదానికి మనకు సిగ్గుందా అనేది ఆలోచించుకోవాలని చెప్పేసి, ఇంకా వీళ్ళు చేసే పనులు ఇదే మాదిరిగా పోతే మేము మళ్ళీ మా పంతాలో మేము స్టార్ట్ చేయాల్సి వస్తుంది. దయచేసి అభివృద్ధిని అడ్డుకునేదానికి ఎవరూ రావద్దండి, అభివృద్ధికి సహకరించండి. తెలుగుదేశం పార్టీ ఎన్నో కష్ట నష్టాలు పడి ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీలో జెండా ఎగరేసేదానికి ఎంతో ప్రయత్నించిన ఒక 2-3 వేలతో మేము తగ్గినాము. అంతవరకు 40-60 వేల నుంచి 60 వేల నుంచి 3,000 వరకు తగ్గించినామంటే అది మా నాయకులు, మా చలబాబన్న గారి గుండె ధైర్యం, మా కార్యకర్తల మనోధైర్యంతో అటు వరకు వచ్చినాము. ఇంత పోరాడిన ఈ తెలుగుదేశం కాన్స్టిట్యున్సీ పుంగనూరులో తెలుగుదేశం పార్టీలో ఉండి టీటీడీ మెంబర్ పదవి తీసుకొని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని మాకందరికీ మా కాన్స్టిట్యున్సీలో పుంగనూరు కాన్స్టిట్యున్సీలోకి వచ్చినప్పుడు మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి గారికి కానీ, పుంగనూరు మండల నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ ఏ విధమైన ఇంటిమేషన్ లేకుండా వచ్చి వైసీపీ గత ప్రభుత్వంలో ఎన్నో కేసులు పెట్టి ఊర్లు ఖాళీ చేసి ఎన్నో 307 సెక్షన్లు పెట్టి ఇబ్బంది పెట్టిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి, వైసీపీ నాయకుల ఇళ్ళకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం నాయకులకి ఏ విధమైన మనోధైర్యం ఇస్తారో వాళ్ళే జంగా కృష్ణమూర్తి యాదవ్ గారు అన్నగారి చూసుకోవాలని, లేదా పార్టీ అధిష్టానం చూసుకోవాలనే కానీ మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాం. పొంగనూరు మండలం బసవనాయనపల్లి గ్రామంలో ఈ నెల 13వ తేదీ నుంచి శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ విమాన గోపుర కలశం మహాకుంభాభిషేకం మరియు సంప్రోక్షణ మహోత్సవాలు ప్రారంభం కానున్నట్లు గ్రామ భక్తులు తెలిపారు. ఇందులో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలు, చలువ పందిళ్లు, మామిడి తోరణాలతో అలంకరించారు. 13వ తేదీ బుధవారం సాయంత్రం గంగపూజ, మత్స్యంగ్రహణ, గోపూజ, గణపతి హోమం, ధ్వజ కుంభారాధనతో ప్రారంభమై 14న గురువారం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి కళ్యాణంతో మహోత్సవాలు ముగుస్తాయని భక్తాదులందరూ పాల్గొనాలని గ్రామస్తులు ఆహ్వానం పలికారు. పొంగనూరు మండలం గూడూరుపల్లి సమీపాన ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 15వ తేదీన శుక్రవారం జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాబ్ మేళాకు 5 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. 10వ తరగతి, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ చేసిన నిరుద్యోగ యువతీ యువకులు తమ బయోడేటా, రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, జిరాక్స్, ఆధార్ నకలు, పాస్పోర్ట్స్ ఫోటోతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. కార్తీక సోమవారాల సందర్భంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు పొంగనూరు ఆర్టీసీ డిపో మేనేజర్ సుధాకరయ్య మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కార్తీక మాసం సోమవారం శివాలయాల సందర్శన కోసమే బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 18 మరియు 25వ తేదీన సోమవారం ఉదయం 6 గంటలకు పొంగనూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఎక్స్ప్రెస్ బస్సులు బయలుదేరి ముల్బాగల్ శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం, కురుడుమలై వినాయకుని ఆలయం, కోటి లింగాలు మరియు బంగారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకుని అదే రోజున సాయంత్రం పొంగనూరుకు చేరుకుంటారని తెలిపారు. పెద్దలకు టికెట్ 350, పిల్లలకు 200 రూపాయలని, ప్రత్యేక టికెట్ల కోసం బస్టాండ్లోని కౌంటర్లలో రిజర్వేషన్ చేసుకోవచ్చని తెలిపారు. పొంగనూరులో పలు ప్రజాసేవా
కార్యక్రమాలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న చెదర్ల గ్రామానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం సాయంత్రం రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలో వేణుగోపాల్ రెడ్డి పార్టీలో చేరారు. అనంతరం వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలను మెచ్చి తాను పార్టీలో చేరినట్లు చెప్పారు. పుంగనూరులో పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నారాయల్, జిల్లా కార్యదర్శి పగడాల రమణ, మండల పార్టీ అధ్యక్షుడు విరూపాక్షి, శివకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు పట్టణం నగిరి వీధిలోని సద్గురు త్యాగరాజ స్వామి వారి ఆలయానికి సంబంధించి పన్నును మినహాయించాలని న్యాయ బ్రాహ్మణ సంఘం వారు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ అలీం బాషా, కమిషనర్ మధుసూదన్ రెడ్డిని కలిసి వారి విజ్ఞాపన పత్రాలను అందజేశారు. తాము ఆలయంలో సంగీత సాధనకు, ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం, త్యాగరాజ స్వామి ఆరాధనల కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. దయవుంచి ఆలయానికి సంబంధించి పన్నును మినహాయించాలని కోరారు. అలాగే నాటి నుండి నేటి వరకు కుల వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న తమకు సెలూన్ షాపులకు లైసెన్సులు మంజూరు చేసి బయట ప్రాంతాల వారు వచ్చి షాపులు పెట్టకుండా అనుమతులు ఇవ్వొద్దని కోరారు. మాకు త్యాగరాజ స్వామి గుడికి ట్యాక్స్ వేసిన పన్ను వచ్చింది. ఆడ మేము సంగీత సాధన కార్యక్రమాలు చేసుకుంటున్నాము, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నాము, భజన ఇట్లాంటివి. ఆ పన్ను మినహాయింపు కోసం అనేసి విన్నవించుకున్నాం. ప్రకాష్ ఖచ్చితంగా మీరు మాకు న్యాయం చేయాలి. మీ సహాయ సహకారాలు కావాలని మా సంఘం తరఫున మీకు ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు విఐపి విరామ సమయంలో మంగళవారం దర్శించుకున్నారు. వచ్చాను సార్, నడుచుకుంటూ వచ్చాను సార్. ఈరోజు వచ్చి కన్నప్ప సినిమా గురించి వెంకటేశ్వర స్వామిని వేడుకోవడం జరిగింది. ఆయన ఆశీస్సులు మాకు ఉండాలి ఎల్లప్పుడూ అని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాం. రిలీజ్ అనేది డిసెంబర్ అనుకున్నాం, కానీ చాలా అనివార్య కారణాల వల్ల సమ్మర్ 2025కి షిఫ్ట్ అయింది సినిమా. అది ఎప్పుడు ఏంటని త్వరలో అనౌన్స్ చేస్తాం. మమ్మల్ని వస్తుంది. ఫోటో ఇస్తాం. बहुत ही अच्छा दर्शन, आउटस्टैंडिंग दर्शन, वेरी गुड दर्शन, वेरी गुड प्रसाद, वेरी गुड. My people have got me very good, and future projects is the Sabarmati report releasing 15 November. చాడపల్లి మండలం వ్యాప్తంగా ఈ నెల 14వ తేదీ నుంచి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేపట్టడం జరుగుతుందని ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పవన్ కుమార్ తెలిపారు. మంగళవారం కాగతి గ్రామంలో ఎంపీ హెచ్ఈఓ, ఎంఎల్హెచ్పి, ఏఎన్ఎం ఆశాలతో సమావేశం నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి బీపీ, షుగర్, గుండె జబ్బులు, థైరాయిడ్, పక్షవాతం, బ్రెస్ట్ క్యాన్సర్ మొదలగు వాటికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలు వైద్య సిబ్బందికి సహకరించాలని కోరారు. సచివాలయం పరిధిలోని నిరుపేద పిల్లలు జనన ధృవీకరణ మరియు ఆధార్ సవరణ కొరకు సచివాలయం సిబ్బందిని సంప్రదించినప్పుడు వారి నుంచి ఎటువంటి రుసుములు తీసుకోకుండా వారు సచివాలయం సేవా రుసుము నుంచి పొందాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా అపార్ జనరేషన్ పై డిఈఓ సమగ్ర శిక్ష, ఏపీసీ, డిఎల్డిఓ, డివైఈఓ, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు అపార్ ఆధార్ కార్డ్ మంజూరు చేస్తూ ఉందని, ఈ కార్డు ద్వారా భవిష్యత్తులో దేశంలో ఎక్కడైనా పోటీ పరీక్షలు రాయడానికి దరఖాస్తు చేసుకోవచ్చని, ఈ కార్డు పొందేందుకు విద్యార్థి స్కూల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డులో వివరాలు ఒకేలా ఉండాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 65.35% అపార్ ఐడీలు పూర్తయినాయని,
జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలోని విద్యార్థులకు అపార్ కార్డ్ మంజూరుకు విద్యాశాఖ రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. అన్ని పాఠశాలల యాజమాన్యాల వారు విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఆధార్ సెంటర్లకు పంపకుండా సంబంధిత ఎంపీడీఓ మండల విద్యాశాఖ అధికారులు మొబైల్ ఆధార్ సెంటర్ ద్వారా ఆధార్ సవరణను పాఠశాలల స్థాయిలో చేయాలన్నారు. ఆర్టీఓలు తహసీల్దార్లు ఆధార్ సవరణకు సంబంధించి వచ్చే దరఖాస్తులను వారి లాగిన్లో ఎప్పటికప్పుడు క్లియర్ చేసి ఆధార్ సవరణలను పూర్తి చేయాలన్నారు. ఆధార్ సవరణకు సంబంధించి విద్యాశాఖ అధికారులు సంబంధిత తహసీల్దార్తో సమన్వయం చేసుకోవాలన్నారు. అపార్ విద్యార్థుల గుర్తింపు కార్డుల జారీకి సంబంధించి నోటరీ అఫిడవిట్ అవసరం లేదని పంచాయతీ సెక్రటరీలు వారి పరిధిలో ఉన్న పాఠశాలల్లో ఆధార్ అప్డేషన్కు సంబంధించి ఉన్న కరెక్షన్లను సరిదిద్దేందుకు చర్యలు చేపట్టాలన్నారు. నిరుపేద పిల్లలు సచివాలయం పరిధిలో జనన ధృవీకరణ మరియు ఆధార్ సవరణ కొరకు సచివాలయం సిబ్బందిని సంప్రదించినప్పుడు వారి నుంచి ఎటువంటి రుసుములు తీసుకోకుండా వారి సచివాలయం సేవా రుసుము నుంచి పొందే విధంగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పొంగనూరు పట్టణం బైపాస్లో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం ఏకాదశి సందర్భంగా వైభవంగా సామూహిక కేదారేశ్వర గౌరీ వ్రతం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు కేదారేశ్వర కలశాన్ని ప్రతిష్ఠించి వివిధ పరిమళ భరత పుష్పాలతో అలంకరించారు. కేదారేశ్వర వ్రత పూజలు నిర్వహించిన తర్వాత కథను చదివి వినిపించారు. కేదారేశ్వరుని రూపంలోనూ శివుడిని ధ్యానిస్తారు. ఈ నోము నోచుకున్న వారికి అష్ట ఐశ్వర్యాలకు అన్న వస్త్రాలకు లోటు ఉండదని భక్తులకు అపారమైన నమ్మకం. పార్వతీదేవిని అడుగుతారు, నీవు ఇచ్చటకు ఇచ్చటకు వచ్చటకు గల కారణం ఏమి తల్లి? నా ఆశ్రమాన్ని వచ్చి నీ పాద స్పర్శతో పావనం చేస్తామని చెప్పి అడిగితే ఆ కైలాసంలో జరిగినటువంటి విషయాన్నంతా కూడా ఆ పార్వతీదేవి గౌతమ మహామునికి చెప్పి శివుని శక్తులను ఆకర్షించగల వ్రతము కానీ పూజ కానీ నోము కానీ ఏదన్నా మీరు నా చేత చేపించాలని చెప్తే అంతటా ఆ గౌతమ మహాముని ఋగ్యజు సామ అథర్వణ వేదాలు సర్వశాస్త్రములు శోధించి శ్రీ కేదారేశ్వర వ్రతము అనే వ్రతాన్ని కనిపెట్టి తొలిసారిగా పార్వతీదేవి చేత ఈ కేదారేశ్వర వ్రతాన్ని చేపిస్తారు. అది ఏ విధంగా అంటే వటవృక్ష మూలమున అంటే మర్రి చెట్టు మొదల్లో ఈశాన్య దిగ్భాగంలో కొత్తగా పండిన ధాన్యాన్ని రాశిగా పోసి అందు కొత్త కుండలో నీటిని నదీ జలాలను సముద్ర జలాలతో కూడిన నీటిని నింపి అందు చందన ద్రవ్యాది గంధాదులను పుష్పాక్షరాదులతో పూజ చేసి పార్వతీ పరమేశ్వరులను అందు ఆవాహన చేసి పరమేశ్వరుని షోడశోపచారములతో అర్చించి 21 ముడులతో కూడిన దారమును తోరముగా చేసి ఆ కలశానికి ధరింపజేసి వీళ్ళు కట్టుకొని 21 రోజుల పాటు 21 రకాల పిండి వంటలు, 21 రకాల ఆకులు, 21 రకాల వక్కలు, 21 పండ్లు, 21 రకాల పిండి వంటలు, ఈ విధంగా 21 రోజుల పాటు చేస్తే 21వ రోజు పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం ఇస్తాడో పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందుతారు అని చెప్పి ఆ గౌతమ మహాముని తొలిసారిగా తానే పురోహితం వహించి పార్వతీదేవి చేత ఈ వ్రతాన్ని 21 రోజుల పాటు చేపిస్తారు. చేపిస్తే 21వ రోజు వృషభధ్వజుడైన పరమేశ్వరుడు వృషభ సహితుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని చెప్పి పార్వతీదేవిని అనుగ్రహిస్తారు. అట్లా అనుగ్రహిస్తే పార్వతీదేవి నీతో సమానమైన శక్తులు నాకు కావాలని చెప్పి కోరుకుంటుంది. అప్పుడు పరమేశ్వరుడు విశ్వానికంతా విశ్వేశ్వరుడు నేను ఒకడిని, జగత్తుకంతా జగదీశ్వరుడు నేను ఒకడిని, నా శక్తి ఈ విశ్వమంతా వ్యాపించి ఉంది, నాలో నుంచి జనించినవి అన్నీ కూడా నా అంతటి శక్తి కానీ, నా అంతటి భూతం కానీ, నా అంతటి వ్యక్తి కానీ ఇంకోటి ఈ ప్రపంచంలోనే లేదు. నువ్వు కాబట్టి నా శక్తిని లేదు కానీ నా శరీరంలో అర్ధభాగాన్ని ఇస్తాను. అప్పుడు శివుడు శక్తి ఏకమై శివశక్తి స్వరూపంగా అర్ధనారీశ్వర రూపం ఏర్పడుతుంది. అప్పుడు భక్తుడు అనేటువంటి వాడు నీకు పూజ చేసిన, పార్వతీదేవికి పూజ చేసిన, పరమేశ్వరునికి పూజ చేసిన ఒకే ఫలితాన్ని పొందుతాడు. ఎవరికి నమస్కారం చేసినా ఇద్దరికి నమస్కారం చేసినటువంటి ఫలితాన్ని పొందుతాడు అని చెప్పేసి పార్వతీదేవికి పరమేశ్వరుడు వరాన్ని ఇస్తాడు. అప్పటి నుంచి అర్ధనారీశ్వర రూపం ఏర్పడుతుంది. పార్వతీదేవి కైలాసానికి ఎగి సుభిక్షంగా అక్కడ నివాసం చేస్తూ ఉంటుంది. పార్వతీదేవి
ఈ వ్రతాన్ని ఈ భూలోకంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆచరించాలనే ఉద్దేశంతో నందీశ్వరునికి ఈ వ్రతాన్ని వ్రత విధానాన్ని ఉపదేశించి భూలోకమంతా చాటింపు వేయవలసిందిగా చెప్తుంది. ఈ నెల 26వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాకు కార్మిక వర్గం తరలి రావాలని ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం చిత్తూరు ఎస్టీయూ కార్యాలయంలో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ కమిటీ సమావేశం సుగుణ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్మిక వర్గం అనేక ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న చట్టాలను హక్కులతో పాటు 44 కార్మిక కోడ్లను 4 కోడ్లుగా కుదించడం దుర్మార్గపు చర్య అని వాపోయారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం రైతు, కార్మిక, మహిళ, దళితుల, విద్యార్థుల, నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోకపోగా దేశంలో ఉన్న కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ లాభాల బాటలో నడుస్తున్న ప్రభుత్వ సంస్థలను అన్నింటినీ ప్రైవేటు పరం చేయడానికి ఆదాని, అంబానీలకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ మోడీ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. కేంద్ర ట్రేడ్ యూనియన్లను, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నవంబర్ 26న జరిగే చిత్తూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తమ పొలాల పరిధిలో చేపడుతున్న 400 kV విద్యుత్ లైన్లకు సంబంధించి నష్టపరిహారాన్ని చెల్లించడంలో కాంట్రాక్టర్లు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని యాదవరి మండలం బండివాండ్ల ఊరు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తమ పొలాల వద్ద కాంట్రాక్టర్ల వైఖరిని తప్పుపడుతూ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ 400 kV విద్యుత్ లైన్ ఏర్పాట్లలో భాగంగా రైతుల పంట పొలాలకు సంబంధించి నష్టపరిహారం చెల్లించాల్సి ఉందని, అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా నష్టపరిహారాన్ని చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పొలాల్లో ఉన్న మామిడి, అరటితో పాటు వివిధ రకాల చెట్లకు 3,000 రూపాయలు మాత్రమే నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పడం బాధాకరమన్నారు. అయితే తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలలో ఇదే పనులకు సంబంధించి 50,000కు పైగా చెట్లకు నష్టపరిహారాన్ని అందించారని, అదే తరహాలోనే తమకు కూడా నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని కాంట్రాక్టర్ దృష్టికి తీసుకువెళ్తే తమపై దాడికి పాల్పడడం బాధాకరమని, ఇప్పటికైనా అధికార యంత్రాంగం రైతుల పక్షాన నిలిచి సరైన నష్టపరిహారం చెల్లించాలని, లేకుంటే కాంట్రాక్ట్ పనులు నిర్వహించకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో పాటు తమ గ్రామాల పరిధిలో విద్యుత్, గ్యాస్, పెట్రోలియం లైన్లు కూడా ఉన్నాయని, ఈ నేపథ్యంలో పంట పొలాలకు వెళ్లాలంటే ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయో అన్న ఆందోళనలో రైతులు ఉన్నారని స్పష్టం చేశారు. ఏది ఏమైనా తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటాలు నిలిపేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బండివాళ్ల ఊరుతో పాటు కోటిగుట్ట గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. రైతులకు నష్టపరిహారం, కాంట్రాక్టర్ల దౌర్జన్యం, కేసులు పెడతామని భయప్రాంతాలు చేస్తున్న ఆఫీసర్లే. ఇక్కడ వచ్చినటువంటి రైతులకి నా నమస్కారం. మాది వచ్చి, నా పేరు ఎం బాబు, కోడిగుట్ట గ్రామం, మాధవరం పంచాయతీ, యాదిమరి మండలం. మేము వచ్చి ఎస్సీ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళము. మాకు ఏదో 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాల భూమి కలిగినటువంటి రైతులు మేమంతా. ఈ సూపర్ హైవే అనే సూపర్ హైవే అనేది రావడం వలన, ఆ రహదారి వలన అటుపక్క ఉన్నటువంటి గ్రామానికి దూరంగా ఉన్నటువంటి హెవీ లైన్స్ 440 kV లైన్ వచ్చి ఇట్లా గ్రామం పక్కన మళ్లించినారు. దీన్ని గురించి మేము ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి అందరికీ అర్జీలు పెట్టుకున్నాము. వాళ్ళకి మా విన్నపాన్ని విన్నపించినాము. వాళ్ళు ఏమన్నారంటే, ఇది వచ్చి నేషనల్ ప్రాజెక్టు, దీన్ని వచ్చి అరికెట్టేదానికంతా, స్టాప్ చేసేదానికంతా కాదు, మీకు ప్రాపర్ కాంపన్సేషన్ ఇస్తామని చెప్పారు. కానీ ఇది జరిగిస్తున్నది వచ్చి దిలీప్ కన్స్ట్రక్షన్స్ అనే కన్స్ట్రక్షన్స్ ద్వారా ఈ సెటిల్మెంట్స్ అనేది జరుగుతుంది. వీళ్ళు ఒక్కొక్క రైతుని డివైడ్ చేసి వాళ్ళు రైతుకు తగినటువంటి పరిహారం ఇవ్వకుండా ఒక్కొక్కరిని సపరేట్గా పిలిచి వాళ్ళకు వచ్చి తక్కువ అమౌంట్ పే చేసి ఆల్రెడీ ఈ పోల్స్ నాటే స్థలానికి వచ్చి డబ్బులు చెల్లించేసినారు. అది కూడా మా ఊర్లో ఒక 4 పోల్ ఉంటే ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క అమౌంట్ ఇచ్చినారు. 1,50,000 నుంచి 4 లక్షల వరకు ఒక్కొక్క రైతుకి ఇచ్చినారు. అదేవిధంగా ఈ హెవీ లైన్ రావడం ద్వారా కింద ఉన్నటువంటి భూమికి ఎటువంటి పరిహారం చెల్లించడం మా జీవోలో లేదని చెప్పినారు. మళ్ళీ మేము అక్కడెక్కడ తిరిగి లాయర్ల చుట్టూ తిరిగి జీవోలు కనుక్కొని చెప్తే 10 to 15% ఆ కారిడార్కి ఇస్తామని ఒప్పుకున్నారు. తర్వాత చెట్లకు వచ్చి
ఒక కొబ్బరి చెట్టు కానీ మామిడి చెట్టు కానీ పెంచి 4 సంవత్సరాలు పోషిస్తేనే మాకు ఫలితం వస్తుంది. అటువంటి అది కాకుండా చిత్తూరు వచ్చి డ్రై ఏరియా, ఇక్కడ వాటర్ రిసోర్స్ అనేది చాలా తక్కువ. ఇటువంటి ప్లేస్లో మేము వ్యవసాయం చేయడమే చాలా కష్టభరితంగా ఉండదు. ఇటువంటి ప్లేస్లో ఒక్కొక్క చెట్టుకు వచ్చి వాళ్ళు 3,000 4,000 భిక్షం వేసినట్లు వేస్తామంటున్నారు. దీన్ని మేము అబ్జెక్ట్ చేయడం లేదు, కానీ మాకు ప్రాపర్ కాంపెన్సేషన్ ఇవ్వకుండా మా ప్రాణాల పోయినా మేము ఇక్కడ నుంచి కదలము. దానివల్ల మేము ధర్నా చేస్తున్నాము. పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కర్ణాటకలో ఒక చెట్టుకు 40,000 నుంచి 50,000 ఇచ్చారు. కానీ ఇక్కడ వచ్చి 3 కేటగిరీస్గా ABC అని చెట్లను డివైడ్ చేసి చిన్న చెట్లకు 2,000, మీడియం చెట్లకు 3,000, పెద్ద చెట్లకు వచ్చి 5,000 ఇస్తా అంటున్నారు. పొంగనూరు పురపాలక పరిధిలోని బజారు వీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసిద్ధ బసవేశ్వర స్వామి వారి దర్శనానికి సోమవారం సాయంత్రం భక్తులు తరలివచ్చారు. కార్తీక మాసం సందర్భంగా బసవేశ్వరుని రాతి విగ్రహానికి విభూది, చందనం, స్వచ్ఛమైన ఆవు పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత వెండి కవచంతో అలంకరించి పూలంగి సేవ నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధార్ సవరణలకు ఎటువంటి నోటరీ అఫిడవిట్ అవసరం లేదు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. అభివృద్ధికి అడ్డుపడడం సరికాదు. తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు మాధవరెడ్డి. భక్తి శ్రద్ధలతో సామూహికంగా ఏకాదశి నోములు. తమకు వసతులు కల్పించాలి. టిట్కో గృహాల నివాస ప్రజల డిమాండ్. ఐటీఐలో జాబ్ మేళా. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.